మా పొలంలో తొలకరి డియర్ ఫ్రెండ్స్, మా పొలంలో తొలకరి పంటలు ఊడిస్తున్నాం. వరి వంగడం, ఈ స్వర్ణ అనే వరి వంగడాన్ని ఊడ్చదలుచుకున్నాను. నేను రెండు వరి వంగడాలు విత్తనాలు కొన్నాను. స్వర్ణ మరియు 13-18 అనే రకం. ఈ స్వర్ణ అనే రకం కొద్దిగా ముందు వస్తుంది, 20 రోజులు, 13-18 కన్నా 20 రోజులు ముందు వస్తుంది. కాబట్టి ఈ పల్లం వైపు ఈ స్వర్ణ అనే ఊడిస్తున్నాను. ఈ మరొక వైపు 13-18 కోసం ఊడుద్దామని చెప్పి దానికి వేరుగా ఆకుమడి పోసి ఉంచాం. ఇప్పుడు ఇది తొలకరి పంటలో వరి ఊడ్చేటప్పుడు సాధారణంగా రైతులు 2 రకాలుగా వరి వంగడాలను తయారు చేసుకుంటారు ఊడ్చడానికి ఆకుమళ్ళు. ఇప్పుడు ఆకుమళ్ళు ఒక పద్ధతి ఏంటంటే, విత్తనాన్ని శుద్ధి చేసుకుని ఆకుమడి పోసుకుని 25-30 రోజుల లోపల ఆకును ఊడ్చడం, అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే, విత్తన శుద్ధి చేసి మొత్తం దమ్ములన్నీ అయిపోయాక పంట దుమ్ము తర్వాత వెదజల్లడం, ఇది రెండవ పద్ధతి. ఏంటంటే, విత్తన శుద్ధి చేసి ఆకుమడి పోసాం. ఆకుమడి పోసిన 25-30 రోజుకి ఇప్పుడు ఊడుస్తున్నాం. ఈ విధంగా ఊడ్చిన తర్వాత ఇది 3.5-4 నెలల లోపల ఈ స్వర్ణ పంట వచ్చేస్తుంది సుమారుగా కోతకి. దీన్ని ఏంటంటే, గవర్నమెంట్ వారి సిఫార్సు ప్రకారం సన్న ధాన్యాన్ని ఆర్బీకే సెంటర్లో కొంటారని ఉత్తర్వులు జారీ చేసిన పిదప మేమంతా కూడా రైతులం సన్న పంట వంగడాలను పెడుతున్నాం. దీన్ని ఆర్బీకే ద్వారా అమ్ముకుంటే మనకి 24 గంటల్లో ప్రభుత్వం వారు ధాన్యానికి మద్దతు ధర చెల్లించి రైతులని లాస్ట్ ఇయర్ నుంచి ఆదుకోవడం మనం గమనించాం. ఇది అంటే ఇది వరకు నేను ఆ వీడియోలో పెట్టాను. ఏంటి, పంట దమ్ములు ఇనమారు పంట దమ్ము, రెండోసార్లు పంట దమ్ము వేసిన తర్వాత ఆకు మట్టి నుంచి ఆకుని తీసి వేరు చేసి నాటుతాం. దీన్నే ఊడుపని, పరిహారిక భాషలో ఊడుపని, మన ఇంగ్లీష్లో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటారు. ఇది ఈవేళ ఈ వీడియో. రేపు మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.